అందరికీ నమస్కారం అండి. ఒకసారి శ్రీ మహావిష్ణువు గొప్ప భక్తుడైన నారద మహర్షి స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ విష్ణుమూర్తిని, స్వామి, నాకంటే గొప్ప భక్తుడు మీకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అవును అని చెప్పి పొలం దున్నుతున్న ఒక రైతును చూపిస్తాడు. అప్పుడు నారద మహర్షి జీవనోపాధి కోసము కష్టపడి పనిచేసే అతను రోజుకి 1 లేదా 2 సార్లు మాత్రమే నీ నామాన్ని జపిస్తాడు. కానీ నారదుడనైన నేను రోజుకు వేల సార్లు మీ నామాన్ని జపిస్తూ మీ గీతాలను ముల్లోకాలకు వినిపిస్తూ ఉంటాను. అప్పుడు నేనే కదా మీ గొప్ప భక్తుణ్ణి. ఒక రైతు ఎలా అవుతాడు అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దానికి సమాధానంగా నూనెతో నిండుగా ఉన్న ఒక కుండను నారదుని నెత్తిపైన పెడతాడు. ఒక కొండ వైపు చూపిస్తూ ఈ నూనె కింద పడకుండా ఆ కొండ చుట్టూ తిరిగి రమ్మన్నాడు. అప్పుడు నారదుడు స్వామి చెప్పినట్లుగానే నూనె కింద పడిపోకుండా నెమ్మదిగా తిరగటం ప్రారంభించాడు. అలా నారదుడు ఒక్కసారి పూర్తి చేయటానికి ఒక రోజంతా పట్టింది. తరువాత నారదుడు స్వామి దగ్గరకు వచ్చి, మీరు చెప్పినట్లుగానే చేశాను. ఒక్క చుక్క నూనె కూడా కింద పోలేదు అని గర్వంగా చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి, నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు నా పేర్లు ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు. అప్పుడు నారదుడు ఒక్కసారి కూడా స్మరించలేదు. ఎందుకంటే నా దృష్టంతా నూనె ఎక్కడ కింద పడిపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక నీ నామస్మరణ ఎక్కడ చేస్తాను అని బదులిచ్చాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, నారద, నువ్వు చిన్న కష్టానికే నన్ను మర్చిపోయావు. కానీ ఆ రైతు మాత్రము ఎంత కష్టం వచ్చినా తన పని తాను చేసుకుంటూ రోజుకు కనీసము 2, 3 సార్లు నన్ను భక్తితో గుర్తు చేసుకుంటాడు. అందువలన ఆ రైతే నా గొప్ప భక్తుడు అని శ్రీమన్నారాయణుడు బదులిచ్చాడు. అప్పుడు నారదుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.